నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ మణికంఠ. వార్తల్లోని వివరాలు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సేవలు అందించే ఆరోగ్య మిత్రులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు, నెట్వర్క్ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేషెంట్లకు వైద్య సేవలు పొందడంలో ఆరోగ్య మిత్రులు పూర్తి సహాయ సహకారాలు అందించి వారి తోడ్పాటును అందించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు పొందేందుకు వచ్చే పేషెంట్ల నుండి సంబంధిత యాజమాన్యాలు నగదు రహిత వైద్యం అందించేలా ఆరోగ్య మిత్రులు చర్యలు చేపట్టాలన్నారు. నగదు రహిత వైద్యం పొంది డిశ్చార్జ్ అయిన పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు సంబంధిత ఏఎన్ఎంలకు సమాచారం అందించి వారికి సంబంధించిన సమాచారాన్ని యాప్ నందు అప్లోడ్ చేసేలా ఆరోగ్య మిత్రులు సమన్వయం చేసుకోవాలని, ఈ విషయంలో మెడికల్ ఆఫీసర్ల సహకారంతో ముందుకు వెళ్లాలని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్ను ఆదేశించారు. ఆరోగ్య మిత్రులు సమయపాలన పాటించి విధులను బాధ్యతతో సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరంలోని శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామి దేవస్థానంలో 8వ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం స్వామివారికి గోపూజ, విశ్వరూప దర్శనం, వేదికార్చన, విఘ్నేశ్వర పూజలతో పాటు 108 శంకు పూజ, కలశ పూజ నిర్వహించారు. వీటితో పాటుగా స్వామివారికి మహాగణపతి హోమం, శివ గాయత్రి హోమం, శ్రీ సూక్త హోమం, నవగ్రహ హోమంతో పాటు విశేష ద్రవ్య హోమాన్ని నిర్వహించారు. 8వ వార్షిక కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు ఆలయ పాలక మండలి చైర్మన్ కన్నన్, ఆలయ అర్చకులు శ్రీధర్ అయ్యర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటరాయలతో పాటు సభ్యులు సాదర స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు మణి చెట్టియార్, సభ్యులు అంబిగా, సృజన శ్రీధర్, విజయరాఘవులు, పుష్పలత, రాజేంద్రబాబు, కళావతి, మణిగండన్, ఫలని చెట్టియార్, ఆనందన్, కళ్యాణి, కుమార్, సేటు, రాము, వరలక్ష్మి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఓకే ఓకే స్వామి సామాజిక మాధ్యమాలలో సమాచారం తెలియజేసే ముందు నిజాలను పరిశీలించి అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ కుప్పంలో మురుగేష్ అనే యువకుడు జీవనోపాధి కోసం పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవించేవాడని, ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 1వ అంతస్తుకు పెయింటింగ్ చేస్తున్నప్పుడు అతను పట్టుకున్న తాడు ప్రమాదవశాత్తు తెగిపడడంతో కింద పడిపోయాడన్నారు. ఈ దుర్ఘటన సుమారు 4 గంటల 15 నిమిషాలకు జరిగిందని, 4 గంటల 25 నిమిషాలకు 108 సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిందన్నారు. ఆసుపత్రిలో వైద్యులు మురుగేష్ ను పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కొంతమంది సోషల్ మీడియా ద్వారా 108 సేవల పట్ల తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని తెలిపారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ఇక్కడ ఎవరైతే కాల్ చేశారో కాల్ చేసిన దానికి సుమారుగా 8 నిమిషాలు సమయానికే అంబులెన్స్ రీచ్ అవ్వడం జరిగింది. కానీ కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఎక్స్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. కుప్పం మండలంలో ఈ వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం అంబులెన్స్ సరైన సమయంలో రాలేదు, అంబులెన్స్ రీచ్ అవ్వడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే సరే ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 108 ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్, వాళ్ళు డీమోటివేట్ అవ్వడం, మేము సరైన సమయానికి రీచ్ అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే లోకల్స్ ఈ షిఫ్ట్ చేసే దానిలో హెల్ప్ చేశారో వీళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి సో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్ కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా అది జరిగిందా లేదా అనేది తెలుసుకోండి.
ఎవరో ఒకరు పెట్టారు అని చెప్పేసి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ వీళ్ళు ఎడిట్ చేసి పెట్టడము అన్ని మీడియాస్ అంటే అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు. ఎస్పెషల్లీ ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు 24/7 వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మోటివేషన్ చేస్తే పర్వాలేదు, అంతేగాని డిమోటివేట్ చేస్తారా ఇటువంటి ప్రచారాలు చేయొద్దు. సార్ ఇందులో ఎవరైనా గుర్తించారా సార్ ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి? కొన్ని గ్రూప్స్లో ఇది సర్క్యులేట్ చేయడం జరిగింది, అలానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా దీన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తున్నాము, వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. అడగడం జరిగింది. సో వివరణ అడిగినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మీకు కాల్ ఎప్పుడు వచ్చింది, అలానే ఎంతసేపట్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతి ఏరియాకి కూడా వాళ్ళకి నిర్దేశించిన సమయంలో, ఇప్పుడు దూరాన్ని బట్టి ఉంటుంది, 108 సేవలు అక్కడ దూరాన్ని బట్టి వాళ్ళు కొంత టైం పెట్టుకొని వాళ్ళు రీచ్ అవుతుంటారు. అలాంటిది ఇది కుప్పం టౌన్కి దగ్గరలో జరిగినప్పుడు 8 నిమిషాల్లోపే వాళ్ళు రీచ్ అయ్యారని వాళ్ళు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా కారణం కూడా తెలియకుండా ఈ పర్టికులర్ కేసులో డాక్టర్ ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే అతను చనిపోయినప్పుడు జరిగిన తీవ్రమైన తల గాయం వలన రక్తస్రావం వలన అక్కడికక్కడే చనిపోయి ఉండొచ్చు, కానీ తీసుకొచ్చేలోపు చనిపోయాడు అని చెప్పారు. సో అటువంటిది ఏమీ నిర్ధారించుకోకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా అరగంట కంటే ఎక్కువ సమయం పట్టింది. ఈ అరగంట సమయం తర్వాత రావడం వలన ఎటువంటి ప్రాథమిక చికిత్స ఇవన్నీ చేయకపోవడం వలన చనిపోయాడని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సో ఇటువంటి దయచేసి ఎవరు చేయొద్దు. ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఈవెన్ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా వస్తే ఖచ్చితంగా వెరిఫై చేసుకొని ఫార్వర్డ్ చేసుకోండి. అలానే ఎవరైనా నిజంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఫేక్ న్యూస్ చేస్తున్నారంటే ఇమీడియట్గా మాకు చెప్తే మేము మా సోషల్ మీడియా సెల్స్ ద్వారా వాటిని అందరినీ ట్రేస్ అవుట్ చేసేసి వాళ్ళ మీద చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దాలు కోట్ ఐటీ కంపెనీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళ భాషను మాట్లాడడంతో పాటు తమిళ టైపింగ్ తెలిసిన అభ్యర్థులకు తమ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలను చిత్తూరు నగరంలోని సీతమ్స్ కళాశాలలో నిరుద్యోగ యువకులకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను hr@dalcut.com మెయిల్ చేయడంతో పాటు ఏదైనా సమాచారం అవసరమైతే 8884717772 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన నిరుద్యోగ యువకులకు 15,000 నుండి 20,000 రూపాయల జీతాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కరుడుగట్టిన నేరస్తుడు వల్లభనేని వంశీపై ఉన్న ప్రేమ దళితులపై లేదని టీడీపీ నేతలు తెలిపారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఓ దళితుణ్ణి కిడ్నాప్ చేసి కొట్టి చిత్రహింసలకు గురి చేసిన వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేస్తే జైలుకెళ్లి చూసే సమయం ఉన్న జగన్మోహన్ రెడ్డికి వంశీ చేతుల్లో దారుణంగా దెబ్బలు తిన్న దళితుణ్ణి పరామర్శించడానికి తీరిక లేకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని ఊదర కొట్టడం తప్ప వారికి చేసిందేమీ లేదని చురకలంటించారు. అంతేకాకుండా ఓ దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన వైకాపా నేతను సమర్థించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీనిని గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అని కూడా ఇవ్వకుండా ఇంటికి సాగనంపారని తెలిపారు. ఈ ఘనుడు వల్లభనేని వంశీ ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసి కొట్టి చిత్రహింస పెట్టినటువంటి వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్ రెడ్డికి టైం ఉంది, కానీ వంశీ దగ్గర దెబ్బలు తిన్నటువంటి దళితుడి దగ్గర మాత్రం పోయి పరామర్శించే టైంలా కరుడు కట్టినటువంటి నేరస్తుడు, అసెంబ్లీ సాక్షిగా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. అటువంటి నేరస్తుని బెంగళూరు నుండి వచ్చి అర్జెంటుగా ఇంటికి కూడా పోకుండా పోయి ఆయన పరామర్శిస్తాడు. పైగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందట. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం, తప్పదు. ఇంకా కూడా చెప్తున్నాం, చెప్పే మరీ చేస్తున్నాం. మేము ఎవరైతే ఆ రోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా అరాచకం చేసినారో
వాళ్ళందరికి సేమ్ రెడ్ బుక్ ట్రీట్మెంట్ తప్పదు. రాష్ట్రంలో గుడ్ బుక్ పాలన రావాలంటే రెడ్ బుక్ ని అమలు. రైతులు ప్రధానంగా పండిస్తున్న మామిడి పంటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఖర్చులను తగ్గించుకునే ఆవశ్యకత ఉంటుందని దక్షిణ భారత ఆహార శుద్ధి పరిశ్రమదారుల సమైక్య ప్రధాన కార్యదర్శి గోవర్ధన బాబి అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని మ్యాంగో భవన్లో శ్రీరామ్ దేశ ప్రతినిధులతో ఆహార శుద్ధి పరిశ్రమల యంత్రీకరణలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన బాబి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 1978వ సంవత్సరంలో మామిడి పల్ప్ పరిశ్రమలను స్థాపించడం జరిగిందని, తదనంతరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు 2008వ సంవత్సరం నుండి అడుగులు వేశామన్నారు. ప్రస్తుతం చాలా పరిశ్రమలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని అసెప్టిక్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని, ఇందులో భాగంగా జిల్లాలోని పరిశ్రమల సుమారు 8 లక్షల మామిడి పండ్లను పల్ప్ చేయడం జరుగుతోందని తెలిపారు. ఏ జిల్లాలో లేని విధంగా చిత్తూరు జిల్లాలో మామిడి పరిశ్రమలు ఉన్నాయని, ఈ పరిశ్రమల ద్వారా ఉత్పత్తిదారులు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు. ఇందులో భాగంగానే ఆల్ఫా లెవెల్ ఇండియా మరియు స్వీడన్ దేశ ప్రతినిధులను ఉత్పత్తిదారులకు ఉన్న సమస్యలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆల్ఫా లెవెల్ స్వీడన్ దేశ ప్రతినిధి పీటర్ నెల్సన్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా జిల్లాలో మామిడి పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యంత్రాలను సరఫరా చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది మ్యాంగో సీజన్ ప్రారంభానికి ముందే పరిశ్రమల్లో ఏవైనా సమస్యలు తలెత్తే తమ సంస్థ సేవలను ఉత్పత్తిదారులు వినియోగించుకునేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా నాణ్యమైన ఉత్పత్తులతో పాటు సర్వీసును అందించడం తమ సంస్థ ప్రత్యేకత అని తెలిపారు. అనంతరం ఉత్పత్తిదారులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను పీటర్ నెల్సన్ దృష్టికి తీసుకురాగా వారికి సమాధానాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పండ్ల పరిశ్రమల సమైక్య అధ్యక్షుడు శివకుమార్, భారతదేశ ప్రతినిధులు ధర్మేష్, హితేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Good service backup. But initially we have faced a lot of problems from there. Even I am very sorry to say, service problems was there in Alpha level. But we have overcome all those things. So we have installed around number of 418 particularly. There was no trouble at all, and there is no issue at all. It was running smoothly. But the capacity of the 418 is 3 to 4 tons per hour. But whereas the installed capacity of the aseptic packing units is the minimum capacity 6 to 7 tons per hour. So later, your company has introduced food as 300, which has given 6 tons capacity. But unfortunately, we have faced a lot of problems on food as 300, mainly dairy issues, which was not resolved by the Alpha level. Even though we have not claimed anything, but the service backup and the prices of spares were very, very high. Even after a lot of our requests also, I am very sorry, we have not reduced anything. The bearings was very costly. If you buy it in the local market, it was very cheaper price. Am I correct? Yes, sir. Please tell me if it is correct or not. Correct, sir. Everyone was faced a lot of problems, but that mission performance is very, very poor. Food has 300. Then I thought that it has been changed to some other organization has not made. But later on our new challenges came. The foreign buyers are requesting us even the peel particles should not be there. Actually peel is a part of the mango. There should not be any issue. But they doesn't know that some particles are in the pulp. Then you have introduced our separators. In that separators also we have a lot of competition. But we thought because since decanters we are going with alpha level, we want to go with alpha level only. So with alpha level we have purchased the small capacity initially, that is 4 tons, then 6 tons, everything will be. But even though there are some troubles every day we are facing, mainly the sliders and gasket problem. But till now it has not been resolved.
So now I request from this platform, please rectify the issue, because the other competitors are, there was no any issues at all. When we are using these machines, there is a problem in terms of the production as well as the quality. Because mango, you know, it's a perishable item. Even 1 hour it's also it's a perishable due to perishable nature. ఐసిడిఎస్ శాఖలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 19, 20వ తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐసిడిఎస్ పీడీ వెంకటేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకం కౌన్సిలర్ అవుట్రీచ్ వర్కర్స్ పోస్ట్ ఉద్యోగాలకు ఈ నెల 19న, అలాగే మిషన్ శక్తి పథకంలో ఖాళీగా ఉన్న పోస్టులకు 20వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. పోస్టల్ వారీగా అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను www.chitturu.ap.government.in వెబ్సైట్లో నమోదు చేసినట్లు వివరించారు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు వచ్చే సమయంలో తమ ఒరిజినల్ గుర్తింపు కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవం, కుల ధృవీకరణ పత్రాలతో కలెక్టరేట్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించాలని సిపిఎం నేతలు తెలిపారు. సోమవారం సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తూ చేసే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో సభలో నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ప్రస్తుతం ప్రజల్లో కొనుగోలు శక్తి కుంచుకుపోయిందని, బాసటగా ఉండాల్సిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి సంపన్నులకు రాయితీలు ఇవ్వడం దారుణమన్నారు. అలాగే నిరుద్యోగ సమస్యపై బడ్జెట్లో పూర్తిగా విస్మరించిందని, ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధితో పాటు సామాజిక సంక్షేమంపై గతం కంటే తగ్గిపోవడం బాధాకరమన్నారు. అవసరమున్న ఉపాధి నిధులకు సైతం కోతలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ప్రతిపాదనలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వామపక్ష పార్టీలు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు, నాయకులు సురేంద్ర, ఓబుల్రాజు, మురళి, బాలసుబ్రహ్మణ్యం, సిపిఐ నాయకులు గోపినాథ్, దాసరి చంద్ర, రమాదేవి, విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. అని చెప్పేసి ఊదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవం ఇది దేశానికి ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం లేదు. కార్పొరేట్లకు మాత్రం చాలా ఉదారంగా రాయితీలు ఇస్తున్నారు. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఇతర వామపక్ష పార్టీలు కార్పొరేట్లకు అనుకూలమైన ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతాంగానికి పంటలకు ఇచ్చే ఆహార భద్రత నిధుల్లో కోత కోశారు. ఎరువుల సబ్సిడీ మీద కోత కోశారు. ఉపాధి హామీకి ఇచ్చే నిధుల్లో ఎలాంటి పెంపుదల లేదు. గత సంవత్సరం ఏం కేటాయించారో ఈ సంవత్సరం అదే కేటాయించారు. కార్మికుల హక్కుల విషయంలో అయితే లేబర్ కోర్టు ఉన్నాయో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం ఈ బడ్జెట్ ద్వారా జరుగుతుంది. ఇవన్నీ ఒక భాగం. రెండవ భాగం, కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలు ఇబ్బడిగా ఇస్తున్నారు. అందుకనే సిపిఎం పార్టీ, సిపిఐ, వామపక్షాలు కోరుతున్నాయి. ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ప్రతిపాదన కూడా వామపక్షాలు ప్రభుత్వం పెట్టాయి. ప్రజల మీద భారాలు లేని బడ్జెట్గా ఉండాలి. సామాన్యులకు ఏమంటారు రాయితీలు ఇచ్చే బడ్జెట్గా ఉండాలి. ఇది సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీలు కోరుతున్నాయి. అందుకనే దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు పిలిపించారు. 10వ తేదీ నుంచి ప్రారంభించి 20వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో వెసులుబాటును బట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు చైతన్యం చేసి స్థానిక చిత్తూరు పట్టణంలోని శంషీద్ క్యాంప్ఫోర్డ్ ఈస్ట్ క్యాంపస్ వార్షికోత్సవం నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా నేడు పిల్లలు సెల్ ఫోన్లకు బానిసులైతే జరిగే అనర్థాలను తెలియజేసే నాటకం, వ్యవసాయం, రైతుల గొప్పతనాన్ని తెలియజేసే నాటకాలు అందరినీ ఆకట్టుకుంది.
ఇంకా మన రాష్ట్ర దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అనేక నృత్యాలను వివిధ వేషధారణలతో చిన్నపిల్లలు ప్రదర్శించారు. ముఖ్యంగా రామాయణంలోని పాత్రలకు అనుగుణంగా వేషధారణలతో ప్రదర్శించిన నాటకం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతి, సెక్రటరీ కమ్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చిత్తూరు మరియు ప్రభావతి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు పాల్గొన్నారు. వీరు విద్యార్థులను ఉద్దేశిస్తూ నైతిక విలువలతో కూడిన విద్య గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంసీద్ పాఠశాల అధినేత శ్రీనివాసరావు, కరస్పాండెంట్ మహేష్ పాల్గొన్నారు. ఇంకా పాఠశాల డైరెక్టర్ మాధవి, చైర్పర్సన్ కీర్తి, క్లస్టర్ మేనేజర్ శ్రీవాణి పాల్గొన్నారు. ఈస్ట్ క్యాంపస్ ప్రిన్సిపల్ కవిత కేశవులు, వెస్ట్ నార్త్ ప్రిన్సిపల్లు అరుణ్, వినోద్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.